పట్టాభిపురం పరిధిలోని పోలింగ్ బూత్ కమిటీ నిర్మాణ కార్యక్రమం రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పోలింగ్ బూత్ కమిటీలకు సంబంధించిన అనేక విషయాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శనకాల అరుణ, హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ మగుటం శివ, జిల్లా సభ్యత్వ ప్రముఖులు పాలపాటి రవి, మండల రిటర్నింగ్ అధికార తాడువాయి రామకృష్ణ, సీనియర్ రాష్ట్ర నాయకులు జంద్వాల శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మేమందరం ఉన్నాము, పని చేయాలి అంటాము. వాళ్ళు ఒక్కరిని ఒంటరి కదా, కార్యక్రమాలు చేపడితే వింటాము, పథకాలు ఏమైనా చెప్తే స్వీకరిస్తాము. అంటే పథకాలు విధానం కానీ దేశం గురించి కానీ అది వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ అటువంటి వాళ్ళని మనం సన్మానించుకుంటాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా మండలానికి నియుక్తులైనటువంటి తాడువాయి రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతూ, అదేవిధంగా ఒక్కసారిగా మన మండల అధ్యక్షుడు నిన్న మన ఇబ్బంది రావడం వల్ల బంధువుల కాళ్ళ మీద వెళ్ళిపోవడం జరిగింది. మాకు కొద్దిగా కష్టం వచ్చింది. అయినప్పటికీ వారు లేరు, ఇప్పుడు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేరు. ఇక ప్రధాన కార్యదర్శి, మన మండల ప్రధాన కార్యదర్శి సరే తర్వాత మళ్ళీ జనాల్లో నిలుగుతాను. ఇక మనకి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ క్రతువు అనుకున్నాం కదా. ఈ సభ్యత్వ క్రతువుని గత చాలా రోజులుగా జరుపుతున్నటువంటి పాలపాటి రవి గారు, వారు పబ్లిసిటీ అండ్ ప్రింటింగ్ సెల్ కి రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నారు. చాలా సీనియర్ కార్యకర్త, 5 పర్యాయాలు ప్రధాన కార్యదర్శి చేస్తున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన మంత్రివర్యులు అరుణమ్మ, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెట్టారు, అదేవిధంగా ఎదిగారు. మన మేనమామ పెట్టారు, నేను మాటలు విన్నాను. అరుణ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక మనం ఎక్కడెక్కడి నుంచి ఆదేశాలు తీసుకొని పనిచేస్తాము, అధిష్టానం, సెంట్రల్ ఆఫీస్, హెడ్ క్వార్టర్స్. మరి హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన ఆత్మీయులు, మన మండలంలో ఉన్న వ్యక్తులు ఐటీ సెల్లో ఒక స్థాయికి వెళ్లి ఆ స్థాయిలోనే పార్టీకి కూడా సేవలు అందిస్తున్నటువంటి మగుటం శివ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. మరి ఢిల్లీలో ఉన్నారు, అయినా కూడా కొంత దక్కించుకొని వర్క్ని కొద్ది గ్యాప్ రాగానే వచ్చేశారు. మన మండలం పట్ల ప్రేమ, ధన్యవాదాలండి. అదేవిధంగా కుక్కర శ్రీనివాస్ గారు నరసాపేట జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. యువకులు ఒక గ్రామంలో గ్రామ అధ్యక్షుడిగా, తర్వాత మండల అధ్యక్షుడిగా, తర్వాత యువమోర్చా అధ్యక్షుడిగా, తదనంతరం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పదాధికారి హోదాలో సమాన హోదా అని భావించదగ్గ నరసాపేట జిల్లా ఇన్ఛార్జిగా చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మనం ముందుగా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ పరిచయం చేసుకుంటాం, తర్వాత అందరం కూడా పరిచయం. ఒక కుటుంబంలా మన రాజకీయాలు ఉండకపోవచ్చు, వ్యక్తిగతంగా నాకు ఎంతమంది పిల్లలు ఇవి కూడా చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఆశించేది ఇదే, తెలుసుకోవాల్సింది ఇదే, అది కూడా అవసరమే కుటుంబ వ్యవస్థకి. నా పేరు ఈదర శ్రీనివాస్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, అయోధ్య రామ జన్మభూమి వైపు ఆకర్షితులై బజరంగ్ దళ్ ప్రముఖ్ అనే పేరుతో నేను వేదిక మీదకి రావడం జరిగింది. అక్కడ నాకు హైదరాబాద్ పంపించినప్పుడు పుల్లారెడ్డి గారి మహాభవంతిలో నేను ట్రైనింగ్ అయ్యాను. 1 డే సాయంకాలం పూట ఆ మహానేతను కూడా పిలిచారు. ఆయన చిన్న తట్ట తీసుకుని స్వీట్స్ వచ్చాడు. పుల్లారెడ్డి గారు చదువు లేదు, ఏం లేదు ఆయనకి. స్వీట్స్ అందరికీ ఆయనే పంచారు. పంచిన తర్వాత ఆయన్ని సందేశం ఇవ్వమని అక్కడ కార్యకర్తలు అడిగారు. ఆ బజరంగ్ దళ్ శిబిరం, 1 డే శిబిరంలో రామజన్మ ఉద్యమం బిగిరి కాబోతుంది. వివేచన ఆ మహా కెరటం, హిందూ కెరటం లేకపోతుంది. ఆ సమయంలో ఏర్పడిన వ్యవస్థలు ఇవన్నీ ఆయన ఏమంటే ఒక కథ చెప్పాడు చదువుకొని ఆ వ్యక్తి. అయ్యా, ఒక చెరువు ఉంది, చెరువులో కప్పలు ఉన్నాయి, చెరువులో పాములు ఉన్నాయి, చెరువులో చేపలు కూడా ఉన్నాయి. ఒకానొక దుస్థితిలో దుర్భిక్షం వచ్చిన కారణంగా, కరువు కారణంగా చెరువు ఎండిపోయింది. వెంటనే కప్పలు ఎందుకుంటూ వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి, పాములు కూడా వేరే పొదుగు చూసుకొని వెళ్ళిపోయి, పొదుగులోకి వెళ్ళిపోయి వేరే చోట. కానీ చేపలు మాత్రం అక్కడే ఎండిపోయి చనిపోయి. కాబట్టి ఈ చెరువే హిందూ దేశం, ఆ చెరువులోని చేపలే హిందువులు. తల్లి పేగుని వదలడానికి ఎంత బాధపడతారో అటువంటి జీవాలు అని చెప్పారు. నాకెమ్మటే బాధ కలిగింది. అప్పటి నుంచి ఈ వేదిక మీద పనిచేయాలని అనుకున్నాను. అదే స్ఫూర్తి, అదే డెప్త్. ఒక కార్యక్రమానికి 1000 మంది వస్తారని, ఇద్దరు వచ్చినా తరిగిపోని హృదయంతో పనిచేస్తూనే ఉన్నాను. ఇది నా 36వ సంవత్సరం పూర్తయినటువంటి సంవత్సరం ఇది.
అదే ధీమాతో అదే ఆలోచనతో వివేకానంద చెప్పినటువంటి పట్టు పట్టరాదు అంటే ఒక సంకల్పం తీసుకుంటూ వెళ్ళిపోన్నాడు ఆయన. అదే వివేకానంద పట్టు పట్టరాదు, పట్టిన పట్టు విడివ రాదు, పట్టిన పట్టు విడిచుడే పడి చచ్చుడే మీరు అన్నాడు. అంటే విశ్వదాభిరామ వివేకం అంటే ఆ సంకల్పం ఉండాలి. అదే సంకల్పంతో దేశంలో చాలా మంది పనిచేశారు. ఆ రోజు అనేక అవరోధాలు ఎదుర్కొన్నాం. అనే కాశ్మీర్ ఉద్యమంలో పాల్గొన్నారు మనవాళ్ళు. అందుకు జమ్మూ కాశ్మీర్ మనకి పరిచయాల్లో వస్తారు. జమ్మూ కాశ్మీర్ ఎమర్జెన్సీ టైంలో కూడా 52 సంవత్సరాలు ఎంత వయసులో అరెస్ట్ అయ్యారు. తర్వాత బ్యాంకు ఉద్యోగం అందరూ పరిచయం చేసుకోమని చెప్తూ ఆస్ట్రేలియా వేగంగా పరిచయం చేసుకున్న కార్యక్రమం. మనకి నా పేరు కొక్కెర శ్రీనివాస్ యాదవ్. నేను ఉండేది ఏటీ అగ్రహారం 14/2. మా సొంత మండలం మేడికుందూరు మండలం విసుదల గ్రామం. ప్రస్తుతం నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నాను. 2010 జనవరిలో పార్టీలో చేరాను. అనంత పాండురంగ మెట్ల గారు నన్ను పార్టీలో చేర్చారు. జంజాల శాస్త్రి గారు అండి, రామలింగేశ్వర శాస్త్రి గారు భారతీయ జనతా పార్టీ టొబాకో కిసాన్ సెల్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. అనేక ధార్మిక సెల్లో వారికి స్వాగతం. 2010 నుంచి 2014 గ్రామాధ్యక్షుడిగా ఉన్నాను. 2015లో మా మేడిగుండూరు మండలానికి మండలాధ్యక్షుడిగా ఉన్నాను. 15 నుంచి 18 వరకు మండలాధ్యక్షుడు. 2018లో ఉమ్మడి గుంటూరు జిల్లా, గుంటూరు, నర్సరావుపేట అండ్ బాపట్ల ఉమ్మడి జిల్లాకి యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్నాను. 2018లో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తాను. 2020లో కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా చేశాను. 2022లో టోటల్ పార్టీకి ఇన్ఛార్జిగా వేశారు కృష్ణా జిల్లాకి. 2023 నుండి పల్నాడు జిల్లాకి ఇన్ఛార్జిగా పురంధరేశ్వర గారి నేతృత్వంలో పనిచేస్తా ఉన్నాను. ఖమ్మంపాటి హరిబాబు గారు, కన్నా లక్ష్మణ్ గారు, తదుపరి సోమ వీర్రాజు గారు, ఇప్పుడు పురంధరేశ్వర గారి నాయకత్వంలో అనేక బాధ్యతలు చేస్తున్నాను. ఈ యొక్క మండలానికి నేను సాధారణ సభ్యత్వ ప్రముఖ ఇన్ఛార్జిగా నన్ను పార్టీ నియామకం చేసింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మొకుటం శివ. జాగ్రత్త జాగ్రత్త అని చెప్తా ఉంది. అంటే వాళ్ళని తీసేయండి, వాళ్ళని ఎలిమినేట్ చేయండి, వాళ్ళు మనవాళ్ళు కాదు అంటల్లా. మీరు జాగ్రత్తగా ఉండండి. పరా హుషార్, బీ కేర్ఫుల్. మీ ఇతిహాసాలు మీ ఇది. నేను ఒక గుడికి వెళ్ళా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే ఆయన చాలా సంతోషపడతా మా కోడలతో మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి ఎయిర్పోర్ట్ లో రాధగారు అని మా కోడలు చెప్తున్నాడు. నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్లాలంటే విమానంలో ఆయన ఇవ్వాలి. మనం పూజారి దేవుడిని చెప్పుకోవాలంటే మనకు కావాల్సిన ఎయిర్పోర్ట్ ఎవరండి? ఎయిర్పోర్ట్ లో నిలబడ్డే వాళ్ళు ఎవరు? పూజారి గారే. ఆయనే మనకి టికెట్ ఇస్తాడు, వెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడుకో అని. అటువంటి ఎయిర్పోర్ట్లన్నీ మరిగిపోతున్నాయి. ఆయన ఉండట్లా, ఆయన ఇష్టపడట్లా. ఆయన కొడుకు ఎక్కడ చెప్తున్నాడు? ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం మా అబ్బాయికి. వీఆర్ హ్యాపీ, హీఈస్ హ్యాపీ, బట్ వీఆర్ నాట్ హ్యాపీ. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనటువంటి వ్యక్తిని మనం కోల్పోతున్నాం. మన గుడికి వెళ్తే రేపు చెప్పేవాళ్ళు ఎవరు లేరు మనకి. మనకెవరు చెప్పి మాటలు చెప్పి ఇదిగో నీ గోత్రం. విచిత్రం చూడండి, మనం ఏం పనికిరాలు అంటారు. ఇప్పుడు చెప్తారు, మీరు అడగదానే మీ ఆధార్ కార్డు ఏది, మీ నంబర్ ఏది, మీ ఇదేది, ఇంకోటేది, ఓటర్ కార్డు ఏది, మీ ఆధార్ ఈ కార్డు ఏది, వైట్ కార్డు ఏది, ఇన్ని అడుగుతున్నారు. ఇది ఇప్పుడు వచ్చింది. వేల సంవత్సరాల నుంచి మన గుడికి వెళ్తే అమ్మ మీ గోత్రం ఏంటి, మీ పేరేంటి, మీ ఆయన పేరేంటి, మీ పిల్లల పేరేంటి, వై దే ఆర్ టెల్లింగ్. ఆయనకి మన కనెక్ట్ చేస్తున్నాడు ఆయన. అది మనకు తెలియట్లా ఏంటో గోల. ఎవరు వెళ్ళం, గుడికి వెళ్ళడం కూడా మనకి కష్టమే. ఆదివారాలు మనం మర్చిపోయాం. ఆదివారాలు మనం చేయాల్సినటువంటి సూర్యుడికి చేయవలసినటువంటి కార్యక్రమాలు అన్నీ మర్చిపోయాం. ఆ సూర్యుడే వచ్చాడు, ఆయన సూర్యుడు వచ్చేసరికి నడినెత్తి మీదకి లేస్తాం మనం. అసలు సూర్యుడు రాకముందే లెగండి ప్రాతకాలంలో అని చెప్తే సూర్యుడు నడినెత్తికి వచ్చేదాకా అసలు ఇక్కడైతే కాస్త లేస్తున్నామా, హైదరాబాద్ లో అయితే 11 దాకా ఎవరు లెగరు నాకు తెలిసి. ఆ కంప్యూటర్స్ అర్ధరాత్రి వరకు ఉంటారు నిశాచరులాగా. ఇక లేచేసరికి సూర్యుడు కనపడ్డు, వాడికి వెళ్ళిపోతాడు ఆయన. అట్లాంటి పరిస్థితులు భారతీయులటువంటి హిందువులు చేస్తున్నటువంటి కష్టమైన పని 500 సంవత్సరాల తర్వాత మనకి ఏం చేస్తుందో భారతీయ జనతా పార్టీ క్లియర్ గా మనందరికి చెప్తా ఉంది. అందువల్ల రేపు 5వ తారీఖు విజయవాడలో హైందవ శంకారావం 2 లక్షల మందితోటి మనందరం కూడా విశ్వ హిందూ పరిషత్ పెడుతున్నటువంటి దానికి అందరం కలిసి కట్టుగా ఏమీ లేకపోతే నడిచన్నా వెళ్లాల్సిన బాధ్యతగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మళ్ళా ఇంకో మాట అనిపిస్తా ఉంది. అబ్బాయి ఏంటో ఇక్కడ 20 సెగ్మెంట్స్ వేస్తున్నాయి పేర్లు.
అని మన కొద్దిమంది వచ్చారేంటో అని మన పక్కన కూర్చుని వాళ్ళంటే నేను ఎవరు చెప్తున్నా, మీరు ఒకటే చెప్పాను. చాలా మంది పురుషులు ఉంటారు, పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా. ఎక్నాలెడ్జ్మెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు. రేపు ఏదైనా వస్తే కూడా ఈ కొంతమందే కర్రలు తీసుకుని ఉంచునే వాళ్ళు, కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా రారు, ఇళ్లలోనే ఉంటారు. వాళ్ళు కుక్కి చంపుతారు. అందువల్ల అందరూ కూడా అంటే వాళ్ళందరినీ కూడా రమ్మని నేను అన్ను, ఎరుకగా ఉండండి. బీ కేర్ఫుల్, నో అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బంగ్లాదేశ్, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా. Be careful which party you have to select if you want to survive forever. Live carefully, happily with your children. అది నా లెక్క. అలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మా తల్లిదండ్రులు కూడా అదే చెప్పారు, మా ఇంట్లో కూడా అదే చెప్తారు. నేను పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే ఆడపిల్లల్ని కొద్దిగా తక్కువగా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆశ హక్కు ఇచ్చినప్పుడు సంతోషపడ్డాను. చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి కొంత మనీ వేసి వాళ్ళందరినీ కూడా జాగ్రత్త చేసినప్పుడు ఇక జీవితంలో ఇదే సంపాదన, ఇదే బాధ్యత, ఇదే కాదు, మనం కూడా సమాజానికి సేవ చేయాలి, వాళ్ళు ఇచ్చేదే కాదు మనం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని రావడం జరిగింది. 1920 వరకు కూడా నేను టీడీపీలోనే ఉన్నాను. అయిన తర్వాత నాకు అనిపించింది 70 సంవత్సరాలు వస్తున్నాయి, ఇంకా పక్క వాళ్ళని తిట్టడం, పక్క పార్టీని తిట్టడమే ఇదే పనిగా ఉన్నది. కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది, అక్కడ ఇదేం జరుగుతుంది, చైనా వారు ఏం చేస్తుంది, పాకిస్తాన్ ఏం చేస్తా ఉంది, మన హిందుత్వం ఏమైపోతా ఉంది, మనందరం ఎటువైపు నడుస్తున్నాం అనే విషయంలో నేను ఆలోచించినప్పుడు నా ఎన్నికలకి బీజేపీ పార్టీ చాలా సహాయం చేస్తుంది. శ్రీనివాసరావు ఇప్పుడు వెరీ యంగ్, అట్లాగే మరి పెద్దలందరూ చాలా మంది నాకు సహాయం చేశారు. అది ముఖ్యంగా మరి దాన్ని ఎందుకు మీరు పరిగణన తీసుకున్నారంటే అందరికి డబ్బులు ఇచ్చాం మేము, బీజేపీ మాత్రం డబ్బులు తీసుకోవాలా మా దగ్గర. అది గ్రేట్నెస్ ఆఫ్ ది బీజేపీ పార్టీ. వద్దు మాకు డబ్బులు వద్దు, మేము చేస్తామని క్రియాశీలంగా నాకు చేసినప్పుడు ఇది భారతదేశాన్ని ఏలేటువంటి ఒక పార్టీగా ఉన్నది. మోడీ గారు దీన్ని లీడ్ చేస్తా ఉన్నారు. ఆయన కూడా ఒక ఆంజనేయ స్వామి ఎట్లా అయితే గెంతుతున్నాడో అట్లా మొత్తం ప్రపంచం గెంతుతా భారతదేశంతో కలుపుకుంటా ముందుకెళ్తున్నటువంటి మహాభక్తుడిలాగా అనిపించి ఆయన పార్టీలోకి వెళ్దామని నేను రావడం జరిగింది. పార్టీలో మాత్రం చాలా చిన్నదాన్ని, 4 ఏళ్లే నాకు. అందువల్ల వీళ్ళు చెప్పే కూడా నేను వినాల్సి వస్తుంది, నాకు తెలియదు ఇంతగా. అవన్నీ కూడా వింటూ ముందుకెళ్తా ఉన్నాను. మీరందరూ కూడా దయ ఉంచి నేను తల వంచి నమస్కరిస్తా ఉన్నాను. మన దేశాన్ని, మన సంస్కృతిని కాపాడే దాంట్లో ఈ చిన్న పుణ్య పురుషులే ముందుకుంటారని, ఇది పెద్దగా అవ్వాలని, గొప్పగా జరగాలని, భారతదేశం ఎప్పటికీ కూడా ఈ భారతీయతను పోగొట్టుకోకూడదని, మన వేదాలు, మన సంస్కృతి, మన భాష ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకుందాం. దాంట్లో ఎవరైనా మారుతా ఉంటాం, అవి మారే విధంగా జరుగుతూ ఉంటాయి. మనం అప్పుడు ఏంటది భర్తతో పాటు భార్య కూడా చనిపోయేది, సతీసాగమనం. ఆ రోజుల్లో అది అవసరం, ఎందుకంటే వేరే వాడికి దాస్యంగా వెళ్లి వాడికి పిచ్చి పిచ్చి సేవలని చేసే కంటే భార్య